రేవంత్ రెడ్డి గురి ఒక అల్లు అర్జున్ మీదనే ఉందా, సినీ పరిశ్రమ మొత్తం మీద? ఒకటి కావలసినటువంటి ఈ సమయాన్న ఇండస్ట్రీ ముక్కలుగా ఎందుకుంది? అందరూ ఒకటి కావలసిన సంఘటిత సమయంలో ఎందుకు వ్యక్తులుగా విభజన జరిగింది? అల్లు అర్జున్ ఇంటి మీద దాడా, సినీ పరిశ్రమ మీద దాడా? ఓయూ జేఏసీ పేరు మీద చేసిన గుండాల దాడి అల్లు అర్జున్ ఇంటి మీదనా, సినీ పరిశ్రమ మీదనా? ఒక్క అల్లు అర్జున్ని దోషిగా పట్టిస్తే మనం బయటపడతామని అనుకుంటుంది ఎవరు? అల్లు అర్జున్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు? చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట, ఆ తర్వాత జరిగినటువంటి ఒకరి మరణం, దాని మీద అరెస్టు, ఈ అరెస్టు నేపథ్యంలో జరుగుతున్నట్టు పరిణామక్రమం చూస్తుంటే ఈ రాష్ట్రం ఎటువైపుకు నెట్టబడుతుంది, ఏం జరగనుతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఈ అల్లు అర్జున్ ఇష్యూ అంతా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలని వేడెక్కించడం కాదు, కీలక మలుపు తిరగనుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అల్లు అర్జున్ సినిమా రిలీజు, ధరలు పెంపుదల, ప్రీమియర్ షో పర్మిషను, ఇదంతా వ్యవస్థలో చాలా కాలం నుంచి కొంత సాంప్రదాయబద్ధంగానే జరుగుతుందని చెప్పచ్చు, సాంప్రదాయంగా జరిగిందని చెప్పవచ్చు. అంటే పెద్ద సినిమా వాళ్ళు, పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళని మచ్చిక చేసుకోనో లేదా కన్విన్స్ చేసో వాళ్ళ సినిమా ధరలు పెంచడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడ వర్గభేదం వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ స్పష్టమైన తేడా ఉంది. కక్ష సాధింపు చర్యలు జరిగాయా అంటే స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అట్లాంటి నీచ సంస్కృతి ఈ రాష్ట్రంలో కనిపిస్తుందా అనిపించింది, కానీ అంతకైనా హీనమైనటువంటి, అంతకైనా చండాలమైనటువంటి పరిస్థితులు దాపరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరతీసింది. కేవలం ఏది జరిగినా ఈ రాష్ట్రంలో నాకు మాత్రమే ప్రయోజనం జరగాలి, నేను అనుకున్నట్టు మాత్రమే జరగాలి అనేటువంటి ఈ ఏకస్వామ్య ధోరణి, ఈ నియంత పొగడలు, నార్త్ కొరియా కిమ్ లక్షణాలు ఉన్నటువంటి రేవంత్ ఈ అల్లు అర్జున్ ఇష్యూని తన ప్రిస్టేజ్గా తీసుకున్నాడు. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రం అనే ప్రిస్టేజ్గా తీసుకుంటుంటే బాగుండేది. దీంతో అల్లు అర్జున్ని టార్గెట్గా చేసుకొని చేస్తున్నటువంటి వికృత క్రీడకు సినీ వర్గంలో 2 రకాలుగా విభజన జరిగింది. అనుకోకుండా ఏం కాదు, దాంట్లో ఆల్రెడీ సినిమా ఈ కుటుంబాల మధ్య, ఈ వర్గాల మధ్య, ఈ సినిమా వ్యక్తుల మధ్య విభజన ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఒకవైపు, కొంతమంది ఇంకొక వైపు, వీళ్ళు కాకుండా ఇంకొకరు ఒకవైపుగా విభజించబడింది. దీని గురించే నేను చెప్పబోయే సారాంశం. ఒకటిగా కావలసినటువంటి ఈ తరుణంలో, ఈ సమయంలో మరి ఎందుకు 2గా ముక్కలుగా చీలుతుంది సినీ పరిశ్రమ? ఈ అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వము అని అనకూడదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ తరహా పనులు చేయదు, రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తున్నాడు. ఇక్కడ వ్యక్తి మాత్రమే పనిచేస్తున్నాడు. పదవిలో కూర్చున్న వ్యక్తి ఉన్నతంగా ప్రవర్తిస్తాడు, పదవికి అలంకార యోగ్యమైనటువంటి పనులు చేస్తుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన తీరుకు, ఈ కక్ష సాధింపులకు, ఎందుకు కక్ష సాధింపులు కూడా చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకోకపోతే అది అసెంబ్లీలో చర్చ కావాల్సినంత పెద్ద సమస్య కాదు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకోపోయింది. ఏదో యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినటువంటి ఒక మరణం, దాని తాలూకు కేసు. ఈ రాష్ట్రంలో చాలా కేసులు అలా ఉంటూనే ఉంటాయి, చాలా సందర్భంలో ఎక్కడైనా ఉంటాయి. రోజువారీ సంఘటనలుగా అలా ముందుంటే బాగుండేది, కానీ అలా లేదు. పనిగట్టుకొని వాళ్ళ పార్టీ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు అని చెప్పుకునే వాళ్ళు అల్టిమేట్లలో, హుకుములు, ఫత్వాలు దారి చేస్తున్నారు. మేము ప్రొఫెషనల్ అని చెప్పుకున్నటువంటి ఆ పార్టీ నాయకులు కొందరు, ఆ పార్టీ సానుభూతులు కొందరు సంక్రాంతి పండగకు అల్టిమేటం ఇచ్చేస్తున్నారు, ఫత్వా జారీ చేస్తున్నారు.
ఈ మూడే కాకుండా నాలుగోది ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరైతే అని చెప్తున్నామో రేవంత్ రెడ్డి పార్టీ కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా సొంత నియోజకవర్గమైనటువంటి కిరాయి మూకలు గుండాలు ఓయూజేఏసీ పేరు మీద ఇంటి మీద దాడి చేయడం, పదే వేధించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఆ పార్టీ కార్యకర్తగా ఆ పార్టీ ముఖ్య నాయకుడిగా అధికారిక హోదాలో ఉన్నటువంటి ఒక బ్లాక్మెయిలర్ కూడా సినిమా మీద కేసు పెట్టి వేధించడం, ఇవన్నీ చేస్తుంటే ఇది ఖచ్చితంగా కక్షపూర్తి ధోరణి అని చెప్పాలి. ఇంత వేధిస్తుంటే అల్లు అర్జున్ని మాత్రమే వేధిస్తలేదు ఈ సమస్య, ఇది రేపు మీ ఇంటికి కూడా వస్తుంది, నీ దాకా వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయి సినీ వర్గంలో అందరూ అల్లు అర్జున్ని ఒక మూలకి నెట్టేసి తేనే ఈ రేవంత్ రెడ్డి మనల్ని వదిలేస్తాడు, అల్లు అర్జున్ని మనం దోషిగా మనమే ప్రజెంట్ చేద్దాము, ముద్దాయిని మనమే పట్టిద్దాం, ముద్దాయి కాకున్నా ముద్దాయి అయినా మనమే పట్టిద్దాం, మనమే ఆయనని అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డికి బలినిద్దామని కొందరు ఆలోచించుకొని దాని తగ్గట్టే ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ వేటకు మరిగిన పులి, అశుద్ధానికి మరిగిన జంతువు ఒక్కటి దానితో ఒక రోజుతో ఊరుకోదు. అది రేపు నీ ఇంటి ముందు అశుద్ధం తినడానికి వచ్చిన దాన్ని నువ్వు అలడించకపోతే నీ ఇంట్లోకి వచ్చి నువ్వు తినే పదార్థాలని తినేస్తుంది. ఈరోజు పుష్పకు కొట్టిన దెబ్బ రేపు నీ గేమ్ చేంజర్ కొట్టొచ్చు, రేపు నీవు ఠాకూ మహారాజు కొట్టొచ్చు, రేపు ఇంకొక మహారాజుకు కొట్టొచ్చు, రేపు ఇంకొక సినిమాకు కొట్టొచ్చు దెబ్బ. ఆల్రెడీ చెప్పేశాడు, ఈ నేనున్న పాలనలో నేను పదవిలో ఉన్నంత వరకు ఈ బెనిఫిట్ షోలు ధరల పెంపుదల ఉండదని ఖండిగా చెప్పాడు, నిర్భయంగా చెప్పాడు. అది ఎంతవరకు సమంజసం, ఎట్లా సమంజసము? నిజంగా సమంజసమే, కానీ ఎంతవరకు సమంజసం? ఆ సమంజసాన్ని వీళ్ళు జీర్ణించుకోగలుగుతున్నారా? ఒకటిగా కావలసిన వీళ్ళంతా కూడా విడివిడిగా తయారయ్యి వాళ్ళ తుచ్చమైన పదవుల కోసం ఈరోజు అల్లు అర్జున్ బలి చేస్తున్నారు. అల్లు అర్జున్ ఐటీ2 పెరిగిందా, అల్లు అరవింద్ గారు మాకేం చేశాడు, అల్లు అరవింద్ గారు మమ్మల్ని ఒక రోజు లెక్క చేయలేదు, అల్లు అర్జున్ గారు మాకు డేట్లు ఇప్పేయలేదు, అల్లు అర్జున్ గారు సినిమా మాకు రైట్స్ ఇప్పేయలేదని ఈ అల్లు టీము మెగా కంపౌండ్ అల్లు కంపౌండ్లు మమ్మల్ని దగ్గరికే రానియలేదు అన్న కక్ష గట్టినటువంటి కొన్ని కుహనా శక్తులు, నిర్మాతే కావచ్చు, డిస్ట్రిబ్యూటరే కావచ్చు, పిఆర్ఓలే కావచ్చు, మేకప్ ఆర్టిస్టులే కావచ్చు, సినీ ఆర్టిస్టులే కావచ్చు, వీళ్ళంతా ఒక్కొక్కసారి ఈ కంపౌండ్లకు బలైన వాళ్ళే. కంపౌండ్లకు నిరాధారణ గురైన వాళ్ళందరూ ఈరోజు విషం కక్కుతున్నారు. ఎవరెవరైనా ఈ అల్లు కానీ మెగా కానీ రేపొద్దున ఇంకొక కానీ ఏ కంపౌండ్కైనా కొందరు బలి పశువులు అవుతారు. అంటే ఇక్కడ వీళ్ళ జలసీ ఏంటంటే, నిన్న మాట్లాడిన తమ్మారెడ్డి భరద్వాజ గారే కావచ్చు, ఇంకొకరే కావచ్చు, వీళ్ళంతా ఏమిటి అంటే ఈ కంపౌండ్స్, అల్లు కంపౌండ్, మెగా కంపౌండ్, నందమూరి కంపౌండ్, సురేష్ ప్రొడక్షన్ కంపౌండ్, పద్మాలయ కంపౌండ్, ఇట్లా ఏం చూసుకున్న మంచు మోహన్ బాబు, ఇట్లా కొన్ని కంపౌండ్స్ ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్ ఒక స్టామినాని కలిగినటువంటి ఫ్యామిలీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దిల్ రాజు ఇట్లా అంటే వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు దూర్చే కొంతమందితోనే రెగ్యులర్గా పనిచేయడం, కొంతమందితో పని చేయలేకపోవడం, కొంత పని ఇవ్వకపోవడం. అంటే ఒక సినిమా రైట్స్ ఇవ్వకపోవచ్చు, పిఆర్ఓ పని ఇవ్వకపోవచ్చు, మేకప్ పని ఇవ్వకపోవచ్చు, పాటలు ఇవ్వకపోవచ్చు, మ్యూజిక్ ఇవ్వకపోవచ్చు, కాపీ రైట్స్ ఇవ్వకపోవచ్చు, ఏరియా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వకపోవచ్చు, ఏవో ఇవ్వచ్చు. ఒక సినిమా డైరెక్షన్ ఛాయిస్ ఇవ్వకపోవచ్చు, ప్రొడక్షన్ పార్ట్నర్షిప్ ఇవ్వకపోవచ్చు. వీళ్ళు ప్రయత్నించినప్పుడు అంత మాత్రాన ఈరోజు వాళ్ళ మీద కక్షగట్టి వాళ్ళకి విలువ ఇవ్వలేదని ఇట్లా మీరు విషం కక్కుతున్న తీరు, అంటే ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ గారితో సహా చెప్తున్నాను, వీళ్ళు చెప్తున్న తీరు సినిమా పరిశ్రమ ఏకం కావాల్సిన టైంలో రాజముద్ర చట్టము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద మనిషి సినిమా ఇండస్ట్రీని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అధికారికంగా ప్రయత్నం చేస్తూ దానికి చట్టాన్ని సెంటిమెంట్ని అడ్డం పూసి, చట్టాన్ని అడ్డం పెట్టుకొని సెంటిమెంటుని, ప్రజల సెంటిమెంటు ఆయింట్మెంట్ రాస్తూ దానికి పరిశ్రమను దెబ్బకొట్టే విధానం చేస్తుంటే, మీరంతా ఏకం కావాల్సినటువంటి ఈ సమయంలో విడివిడిగా మీరు చేస్తున్నటువంటి ఈ అపరిపక్వత విధానం సినీ పరిశ్రమకు దెబ్బపడుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది. పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోతుందా, ఇది సెకండరీ.
పరిశ్రమే దెబ్బతింటే పరిస్థితులు ఏంటి? ఏం జరగబోతుంది? ఏకం కావాల్సిన సమయంలో మీరు విడిపోయి భిన్నంగా ఉండడం ఎట్లా సమంజసం? ఒకటి కావాల్సిన సమయంలో ముక్కలు ముక్కలుగా విడిపోయి మీకు మీరు కుటీరాలు తెలుసుకొని విషాన్ని నింపుకుంటే ఎట్లా? విషాన్ని వెదజల్లుతున్నారు. కాబట్టి సినీ పరిశ్రమ ఏకధాటిగా ఉండి ఖచ్చితంగా ప్రశ్నించండి. సినిమా పరిశ్రమ మీద జరుగుతున్న ఈ దాడి అల్లు అర్జున్ మీద దాడి కాదు, సినీ పరిశ్రమ మీద జరుగుతున్న దాడిగా భావించండి. ఓయూ విద్యార్థి ముసుగులో జరుగుతున్న గుండాల దాడిని నిలవరించండి. మేము నాయకులము, మేము గొప్పవాళ్ళమని చెప్పుకుంటూ 3 రంగుల జెండాలు కప్పుకొని 3 రంగుల జెండా చేత పట్టుకునేటువంటి మూర్ఖులు కొందరు అల్టిమేట్లు జారీ చేస్తున్నారు. ఇది రేపొద్దున మీ సినీ పరిశ్రమ, మీ హీరో, మీ ఇంటి, మీ సినిమాకు కూడా జరిగే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ మీద దాడి కాదు, ఇది ఖచ్చితంగా సినీ పరిశ్రమ మీద దాడి. ఏకం కావాల్సిన సమయం, సంఘటితంగా జరగబోయే ప్రమాదాన్ని గుర్తించండి. ఏకమై ఉండాల్సిన ఈ సమయంలో ఇట్లా ఒకరి నలుగురు ప్రయోజనాల దృష్ట్యా చచ్చేవాడు చచ్చిపోతున్నాడు, వాడిని వదిలేస్తేనే మనం బ్రతుకుతాము, వాడిని బలిపశం చేస్తేనే మనం ముందుకెళ్తాము అన్న ధోరణిలో నిన్న జరిగిన మీటింగ్ సారాంశం కూడా అదే, మీటింగ్ ఉద్దేశం అదే, మీటింగ్ తర్వాత ఫలితం కూడా అదే. మరొక్కసారి చెప్తున్నా, నిన్న జరిగిన మీటింగ్ కూడా అల్లు అర్జున్ బలిపశం చేసేసి వదిలేస్తూ వీళ్ళు ఏ విధంగా బయటపడాలి అని ఇంటెస్తా ఉంది. దాని తర్వాత జరిగిన పరిణామం కూడా అలాగే కనిపిస్తూ ఉంది. ఇది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా మీరు సంఘటితం కావాల్సిన సమయం ఉంది. అల్లు అర్జున్నే కాదు, ఈ పరిస్థితులు ఎవరున్నా కూడా మీరు ఒక్కటిగా కలిసి పోరాడితే ఈ సమస్య అల్లు అర్జున్ది కాదు. ఒక్క అల్లు అర్జున్ వల్లనే ఈ సమస్య పెరిగిందనుకోవడం పొరపాటు. కేవలం ఇక్కడ అల్లు అర్జున్ మీద కొట్టలేదు దెబ్బ, మీరు ఇండస్ట్రీ మీద దెబ్బ కొడుతున్నాడు వేటగాడు, బ్లాక్ మెయిలరు. మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్లాక్ మెయిలరు, ఆ వేటగాడు కొట్టే దెబ్బ అల్లు అర్జున్ మీద కాదు, సినిమా పరిశ్రమ మీద దెబ్బ కొడుతున్నాడు. మరి ఖచ్చితంగా మీరు ఇది గ్రహించాలి, తప్పకుండా గ్రహించి ఏకం కావాలి. ఇది నేను చెప్తున్నటువంటి విశ్లేషణ.